చీమలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని చూసి మనం నేర్చుకునేది ఏముందిలే అని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి చీమను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు మరొకరు లేరు అని చెప్తే మీరు నమ్ముతారా? మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు చీమ నుంచి మనం పరిష్కారాన్ని నేర్చుకోవచ్చు. కలిసి కట్టుగా ఎలా పనిచేయాలో చీమను చూసి నేర్చుకోవచ్చు. ఒక నాయకుడిగా ఎలా జీవించాలో చీమలు తమ నడవడికతోనే మనకు నేర్పిస్తాయి కాదంటారా? చీమలన్నీ కలిసి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసమే ప్రయాణం సాగిస్తాయి. వాటి లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. అవి తమ కోసం తాము సేకరించుకోవు, మొత్తం బృందం కోసం సేకరిస్తాయి. ఆ ప్రయాణంలో ఒక్క చీమ కూడా సమయాన్ని వృధా చేయదు మిత్రులారా. ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి చీమలు. చలికాలంలో పుట్ట నుంచి బయటికి వచ్చి ఆహారాన్ని వెతకలేవు కాబట్టి వేసవి కాలంలోనే చలికాలానికి కావలసిన మొత్తం ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి చీమలు. చీమలు తాము సేకరించిన ఆహారాన్ని ఎవరికి వారు దాచిపెట్టుకోకుండా మొత్తం ఆహారాన్ని ఒకే చోట దాచిపెడతాయి. అలాగే అన్ని చీమలు కలిసికట్టుగానే తింటాయి. చీమల నుంచి మనం నాయకత్వం లక్షణాలను బాగా నేర్చుకోవచ్చు. ఐకమత్యమే మహాబలం అన్నది చీమ చెప్పకనే చెబుతుంది. నాయకుడు చెప్పిన ఒకే ఒక్క మాటకి ఆ బృందమంతా కలిసే ఉంటుంది. అతడు పెట్టిన నియమ నిబంధనలతోనే పాటిస్తాయి. అన్నీ ఒకేలాగా చీమల నాయకుడి మాటలను వింటాయి. సమయ పాలన పాటించడంలో చీమలను మించిన జీవి లేదనే చెప్పవచ్చు. వాటికి క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని చీమలు కలిసికట్టుగా ఎక్కడికైనా వెళుతూనే ఉంటాయి. ఆహార అన్వేషణ అయినా ఇంటి నిర్మాణమైనా కూడా చీమలు కలిసికట్టుగానే పనిచేస్తాయి. ఒక పుట్ట నిర్మించేందుకు ఎన్ని చీమలు కష్టపడతాయో మీకు తెలుసు. ఆ పుట్టలో ఉన్న తన ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా పటిష్టంగా ఉండేలా ప్రతి చీమ అనుక్షణం కష్టపడుతూనే ఉంటుంది. చీమలకు సోమరితనం అంటే తెలియదు. శరీరాన్ని దాచుకోకుండా శ్రమ శక్తి వంచన లేకుండా పనిచేస్తాయి చీమలు. తమకన్నా అనేక రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను మోస్తూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తాయి చీమలు. చీమలకు అడ్డదిడ్డంగా నడవడం తెలియదు. ఒక పద్ధతిలోనే ఒకదాని వెనక క్యూ లైన్లోనే వెళ్తాయి. అలాగే మనుషులకు అడ్డుగా కూడా జీవించేందుకు చీమలు ఇష్టపడవట. ఇంట్లో గోడవార నుంచి ప్రయాణాన్ని సాగిస్తాయే తప్ప ఇంట్లో ఏదో ఒక మూలన తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఇతరులకు ఆటంకం కలిగించడము, ఇతరుల జీవితాల్లో హానికరంగా మారడం కూడా చీమలకు ఇష్టం ఉండదట. అంతేకాదు అవి వాతావరణాన్ని బట్టి తమ అలవాట్లను మార్చుకుంటూ ఉంటాయి. జీవన శైలిని కూడా మార్చుకుంటాయి. ఈ ప్రకృతిలో ఎంతో క్రమశిక్షణగా బుద్ధిగా జీవించే జీవి చీమలే. చీమలకున్న గుణాలు మన మనుషులకు ఉంటే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశంగా మారుతోంది అని నేనంటాను. ఇంతకీ ఈ వీడియో చూశాక చీమల గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.